చైర్మన్ డాక్టర్ మునీర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన గెస్టులందరికీ మరి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మరి మన సమయాన్ని వెచ్చించి మరి మునీర్ గారి మీద ఉన్న రెస్పెక్ట్ తోటి జనేత్రి ఫౌండేషన్ ఉన్న ప్రేమతోటి సమాజానికి సేవ చేయాలనే మంచి ఆలోచనతో వచ్చిన మీ అందరికీ కూడా అండి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు శ్రీనివాస్ వినపనూర్తి అండి. MBA LLB కంప్లీట్ అయింది. ఒక డైటీషియన్గా వర్క్ చేస్తున్నాను, న్యూట్రిషన్ డైటీషియన్గా. దాంతోపాటు నేను హ్యూమన్ రైట్స్లోని ఇండియా డిస్ట్రిక్ట్ చైర్మన్గా ఉన్నాను, గ్లోబల్ హ్యూమన్ రైట్స్ అవేర్నెస్ అసోసియేషన్ సంస్థ నుంచి. మరి మునీర్ గారు నాకు గత 10 సంవత్సరాల నుంచి మా ఆత్మీయ బంధం. అన్నయ్య గారు ఏ చిన్న కార్యక్రమం ఉన్నా కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, దానిలో నన్ను కూడా పాలిభాగం చేసి మరి నాకు చిన్నప్పటి నుంచి ఒక ఆశ ఉండేదండి, సమాజానికి సేవ చేయాలనే ఆలోచన. నాకున్న ఆ ప్యాషన్ డిజైర్ వల్ల దేవుడు నాకు మునీర్ అన్న గారి ద్వారా ఇలాంటి జనేత్రి ఫౌండేషన్ అనే మంచి ప్లాట్ఫామ్లో నాకు పరిచయం చేశాడు. మరి దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నాను. అదేవిధంగా మన జనేత్రి ఫౌండేషన్ స్థాపించిన మునీర్ అన్న గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మరి ఈ ఫౌండేషన్ జనం కోసమే జనయాత్రి అనే మంచి స్లోగన్ పెట్టి అన్నగారు ప్రజల్లోకి తీసుకెళ్తూ తెలంగాణ కాదండి, ఆంధ్రప్రదేశ్లో కూడా ఆల్రెడీ జనయాత్రి ఫౌండేషన్ సభ్యులు ఉన్నారు. మరి మేము ఆల్రెడీ కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను. నా వంతుగా నేను చిన్నవే కార్యక్రమాలు, కానీ మంచి రెస్పాన్స్ వస్తుంది. మరి నన్ను నమ్మి ఇక్కడి వరకు ఈరోజు పిలిపించిన జనయాత్రి ఫౌండేషన్ చైర్మన్ గారికి వారు పెట్టుకున్న నమ్మకాన్ని నేను 100% ఫుల్ఫిల్ చేసి మరి నా వంతు నేను సహాయం చేస్తాను, సహకరిస్తాను. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు, తెలంగాణలో కూడా నాకు మిత్రులు ఉన్నారు. నేను చదువుకున్న చదువులన్నీ కూడా హైదరాబాద్లో చదువుకున్నానండి. మరి నా మిత్రులందరినీ కూడా నేను ఆల్రెడీ నాకు అన్నగారు ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ చెప్పారు ఈ రోజు గురించి, అందరినీ నేను ఆల్రెడీ కమిటీని ఒకటి ఏర్పాటు చేసి పెట్టాను. మరి అన్నగారు బాధ్యతలు ఇచ్చిన వెంటనే ఈ కార్యక్రమాలు అన్నీ కూడా స్టార్ట్ చేస్తామండి. మన ప్రోగ్రామ్ ద్వారా తెలుస్తూ ఉంటాయి, ప్రతి ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేస్తూ ఉంటాను. మరి ఎవరైతే మన జనేత్రి ఫౌండేషన్ కుటుంబ సభ్యుల నుంచి వేరుగా వెళ్ళి సేవా కార్యక్రమాలు చేస్తారో వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాను. అన్నగారు సృష్టించిన ఒక ప్లాట్ఫామ్ చూసుకొని ఇంకోలా చేద్దామని స్ప్రెడ్ చేద్దామని వెళ్తున్నారండి. మనం బాధపడాల్సిన అవసరం లేదు. అన్నగారు మీకు మేమందరం తోడుగా ఉన్నాం. ఇంకా కొన్ని లక్షల మంది కూడా మీకు అండగా ఉంటాం. ప్రతి ఒక్కరి మోటో ఏంటంటే మరి సేవ చేయాలనే, సమాజానికి సేవ చేసి మన మానవత్వాన్ని చాటుదాలని చెప్పేసి మీ ఉద్దేశం ఏదైతే ఉందో దీన్ని ఇంకా దృఢంగా దీన్ని నమ్మి విస్తృతం చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. మదర్స్ డే గిఫ్ట్ అన్ని ఈరోజు అంటే సేమ్ టైం మదర్స్ అందరూ గ్రేట్, సేమ్ టైం ఫాదర్స్ డే ఆహ్వానించగానే నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే 1-2 సార్లు నేను రాలేకపోయాను, అయినా విసుగు పడకుండా నన్ను పిలుస్తూనే ఉన్నారు. అందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరూ ఇప్పుడు చెప్పారు, తమ్ముడు చాలా చక్కగా చెప్పారు, డాక్టరేట్ ఇస్తారు అని. కానీ వృత్తినే డాక్టర్గా ఎంచుకొని, వైద్యాన్ని ఎంచుకొని అది వృత్తి, కానీ అప్పుడు డాక్టర్ అనిపించుకున్నారు. వృత్తిని ఎంచుకొని మరో డాక్టర్ అయ్యారు. అంటే డబల్ డాక్టర్, అందుకని టోటల్గా డాక్టర్ అనేది పిలుస్తాము. అందుకు నేను కంగ్రాచులేట్ చేస్తున్నాను నా సోదర సమానులు డాక్టర్ అహ్మద్ షరీఫ్ గారికి. అదేవిధంగా నాతో పాటు సహోద్యోగులు ఈ మధ్యనే డాక్టరేట్ అందుతున్న బ్రదర్ కిషోర్ గారికి కృతజ్ఞతలు. అదేవిధంగా కొత్తగా ఆఫీసు ఓపెన్ చేశారు, ఆ పక్కన న్యూట్రిషన్ డాక్టర్, ఆ పక్కన తమ్ముడు అందరికీ ఇప్పుడు అందరితో పాటు నాకే తెలిసిందో చాలా కృతజ్ఞతలు. నా పక్కనే ఉన్నా సోదరి సమానురాలు మరియు వరలక్ష్మి మేడం, నా వెనుక ఉన్న అందరూ అంతకంటే గొప్పవారు మీరందరూ. ఎందుకంటే వృత్తి మాత్రమే నన్ను ఇక్కడికి తీసుకురాగలిగింది, వృత్తి మాత్రమే నేను ఇప్పుడు మీ ఎదురుగా కూర్చోగలిగాను. కానీ ప్రవృత్తిని మీరు ఎంచుకొని గౌరవించి ముందు కూర్చున్నారు. మీ ముందు కూర్చోవడం నాకు గొప్ప అవకాశం అనే అనుకుంటున్నాను. మీరు సేవలన్నీ నేను చూస్తూ ఉన్నాను, ఎప్పుడో ఒకసారి అట్లా నేను వచ్చిపోతున్నాను. కానీ
వృత్తిని తగ్గించుకొని ప్రవృత్తి సేవయే అనుకోని ఉన్న మీ అందరికీ ఏం చెప్పినా తక్కువే ఇక్కడ నుంచి. ఎందుకంటే మిర్యాలగూడ నుంచి నల్గొండ కాదు, అన్ని రాష్ట్రాలు కాదు, జాతీయ స్థాయికి వెళ్ళిపోయింది జనయత్రి. కాబట్టి జనయత్రి ఇక్కడితో ఆగదు, జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని మన అన్నగారు తమ్ముడు షరీఫ్ గారు, మునీర్ గారు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు అనుకొని, అదేవిధంగా వారి గోల్ ఒకటి ఉంది, అందరూ ఒకటి లక్ష్యం పెట్టుకుంటారు. ఆ లక్ష్యం త్వరలోనే మీకు వరిస్తుంది, మీరు చేరుకుంటారు రాష్ట్రపతి అవార్డుకు. అందుకు నేను ఆశీస్సులతో పాటు అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ కూడా చెప్తున్నాను. థ్యాంక్ యూ. నేను వృత్తిపరంగా నన్ను అక్క అని పిలుస్తూ ఉంటాను, వయసులో కూడా పెద్దదాన్ని ఉంటాను. అంతేకాదు నిజంగా ఫోన్ చేస్తే బ్రదర్ అని మాట్లాడేస్తాను చాలా సంతోషంగా. టీంలో నేను వర్క్ చేస్తున్నాను కాబట్టి నేను రోజు ఏదో ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, స్కూల్స్, కాలేజెస్ రన్ అవుతున్నప్పుడు వెళ్తూ ఉంటాను. అక్కడ వెళ్ళినప్పుడు ఫస్ట్ పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపించేది పేరెంట్స్కి అవగాహన అవసరము అనిపిస్తుంది. వాళ్ళు అడిగినవన్నీ కొనిచ్చే పేరెంట్స్, వాళ్ళు చెప్పగానే వినే పేరెంట్స్, పిల్లల మీద దృష్టి తగ్గించిన పేరెంట్స్ని తెలిసి నేను ఇప్పుడు చెప్తున్నాను అంత స్కూల్ యాజమాన్యాలకు ఫస్ట్ పేరెంట్ మీట్ పెట్టండి, నన్ను పిలవండి. పిల్లలతో చెప్పేది ఏమీ లేదు ఇంకా, ఎందుకంటే పిల్లలకు మేము చెప్పి వెళ్ళిపోతుంటే వాళ్ళలో చేంజ్ అనేది కొద్ది మందిలోనే వస్తుంది. కానీ చేంజ్ అనేది మన కుటుంబం నుంచి రావాలి. ఆ కుటుంబం నుంచి వస్తున్నప్పుడు మన పెంపకం కానీ మన ప్రవర్తన కానీ పిల్లలు ఫస్ట్ మోడల్గా ఎంచుకునేది తల్లిదండ్రులని. ఆ తల్లిదండ్రులకు అవగాహన లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు, పిల్లలకు తెలియక ఏదో పొరపాటు చేస్తారు. మరి ఆ పొరపాటు సరిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులని. తల్లిదండ్రులను పిలిచి మేము చెప్తే వినరండి అంటారు టీచర్స్. దయచేసి ఇక్కడున్న ఎవ్వరు కూడా అలాంటి పేరెంట్స్ కారు అని నేను అనుకుంటున్నాను. ఎందుకు అనంటే మా పిల్లలు ఏం చేస్తున్నారు స్కూల్లో, కరెక్ట్గా వింటున్నారా, కరెక్ట్గా ఉంటున్నారా అని తెలుసుకునే అవగాహన కోసం మీరు వెళ్తున్న ప్రతి చోట మీరు ఎక్కడ వెళ్ళినా పేరెంట్స్కి చెప్పండి, మీరు పెట్టుకున్న మీటింగ్లలో చెప్పండి. ఇట్లా చెప్తున్నారు పేరెంట్స్, ఫస్ట్ పేరెంట్స్, ఆ తర్వాతనే పిల్లలకు వస్తుంది. ఎందుకు అనంటే మన ఇంటి వాతావరణమే చేస్తుంది. కాబట్టి పేరెంట్స్ మన పిల్లలు జాగ్రత్తగా 100 కళ్ళు వాళ్ళ మీదనే ఉంచాలి. ఈ సొసైటీలో రకరకాలుగా ఉంది. మనం సొసైటీని మార్చే ప్రయత్నంలో కుటుంబాన్ని కూడా అదే విధంగా చూసుకోవాలి. మన పిల్లల్ని మన దారిలో నడిపించాలి. కొంతమంది సామాజిక కార్యకర్తలకు అందరికీ కూడా మనస వాచా కర్మ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా పేరు డాక్టర్ ఎండి ఆరిఫుద్దీన్. మాది మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ కల్వకుర్తి, ఒక చిన్న గ్రామము. నేను గత 12 సంవత్సరాల నుంచి సోషల్ సర్వీస్లో ఉన్నాను. నా ఏజ్ వచ్చి ఇప్పుడు 31. సొసైటీకి సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో నేను కంప్లీట్గా సోషల్ సర్వీస్లో ఉన్నాను. నా ఎడ్యుకేషన్ వచ్చి బీకామ్, బిఎడ్, బిఎల్ఐసి, ఎంఎస్డబ్ల్యూ అంటే సమాజ సేవలో మాస్టర్స్ అయిపోయినది. దాని తర్వాత రీసెంట్గా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బి కంప్లీట్ చేసుకోవడంతో పాటు 2019 సంవత్సరంలో నేను చేసిన సేవలకు గాను దాదాపుగా 300 నుంచి 400 పేజీల నా ప్రొఫైల్ అనేది ఉంటుంది. నేను ఇప్పటికీ 37 టైమ్స్ బ్లడ్ డోనర్, ఓ పాజిటివ్ గ్రూప్ నాది. రీసెంట్గా 2 రోజుల క్రితమే గవర్నర్ గారితో అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. ఆ విధంగా అంటే చాలామంది సమాజంలో మనం భూమిపైకి వచ్చినాము పోయినామని అనుకుంటారు, కానీ మనం వచ్చినప్పుడు మనకంటూ ఒక చరిత్రలో చిన్న ఒక పేజ్ అన్న మన కోసం ఉండాలనేది నా ఆశ. నాలాంటి ఎంతోమంది సమాజ సేవకులకు నేను వ్యక్తిత్వ వికాస క్లాసులు కానివ్వండి, చాలా విధాలుగా మరి గవర్నమెంట్ స్కూళ్ళలో, కాలేజీలలో విద్యార్థులకు కౌన్సిలింగ్ గైడెన్స్ కానివ్వండి, బ్లడ్ డొనేషన్, కంప్లీట్గా సోషల్ సర్వీస్కి సంబంధించి మరి నేను వర్క్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మరి జనయత్రి ఫౌండేషన్ అనేది ఒక మంచిగా అంటే ఇదేదో నల్గొండ డిస్టిక్ మిర్యాలగూడకే పరిమితం కాకుండా ఒక ఉభయ రాష్ట్రాలలో ప్లాట్ఫామ్ అనేది తయారు కావడం జరిగింది. మీకు మరొక గుడ్ న్యూస్ ఏంటంటే జనయత్రి ఫౌండేషన్ చేసే సేవలను జాతీయ స్థాయిలో రీసెంట్గా గుర్తించి మన గౌరవనీయులు సమాజ సేవకులు అదేవిధంగా డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ గారు జనయత్రి ఫౌండేషన్ సేవలను జాతీయ స్థాయిలో గుర్తించి
ఢిల్లీ వేదికగా నిర్వహించినటువంటి ఆల్ ఇండియా యాక్టివ్ ఎన్జిఓస్ అసోసియేషన్కి జాతీయ స్థాయిలో వారిని గౌరవ సలహాదారు అడ్వైజర్గా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 30 సంవత్సరాలు జీవితాంతం ఎవరైతే సర్వీస్ చేస్తున్నారో అలాంటి సర్వీస్ను కన్సిడర్ చేసి యూనివర్సిటీలు అనేటివి గౌరవ డాక్టరేట్ అనేటివి మనకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అప్పుడు మనము గౌరవ డాక్టరేట్ అంటే మన పేరు ముందు అఫీషియల్గా డాక్టర్ పల్లె కిషోర్ కుమార్ సార్, డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ సార్, డాక్టర్ ఆరిఫుద్దీన్, ఆ విధంగా మనం అఫీషియల్గా పెట్టుకోవడానికి మరి పర్మిషన్ అనేది ఉంది. కాబట్టి మరి ఏదైతే హయ్యెస్ట్ స్టడీ పిహెచ్డి ఉందో మనం ఎంబీబీఎస్ చేయకుండా లక్షల రూపాయలు ఖర్చు పెట్టకుండా 6 సంవత్సరాలు టైం ఇవ్వకుండా మనం సమాజ సేవ చేసుకుంటా పోతే ఏదో ఒక రోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా డాక్టరేట్ ఖచ్చితంగా వస్తుంది. మరి అందులో భాగంగా ఇప్పుడు మునీర్ అహ్మద్ షరీఫ్ సార్ ఇంతకుముందు ఈ నల్గొండ, మిర్యాలగూడ వాసి, తెలంగాణ, ఏపీ అని అనుకున్నారేమో, ఇప్పుడు సార్ స్థాయి అనేది జాతీయ స్థాయిలో వెళ్ళింది. నాకు తెలిసి మళ్ళా ఇక్కడ నిర్వహించే యానివర్సరీ వరకు మన ప్రోగ్రామ్ కి దాదాపుగా ఒక 10 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు ఇక్కడికి వస్తారు, డెలిగేట్స్ అని నేను అనుకుంటున్నాను. దానికంటే ఎక్కువ కూడా రావచ్చు. కాబట్టి మంచి అవకాశం ఉంది. సర్వీస్ చేయండి, మీకు తగ్గట్టు మీ వర్క్లు చేసుకుంటూ సర్వీస్ అనేది చేయండి. సర్వీస్ చేస్తే ఏదో ఒక రోజు ఖచ్చితంగా గుర్తింపు వస్తుంది. సార్ ఎప్పుడు గ్రూప్లలో పెడుతుంటాడు, మన జనయత్రి లక్ష్యం అనేది ఇక్కడ లోకల్ కాదు, ఏదో ఒక రోజు నేను ఖచ్చితంగా రాష్ట్రపతి అవార్డు తీసుకుంటా అని చెప్పి మరి పెట్టండి. అంటే మంచి లక్ష్యం అనేది పెద్దదిగా ఉండాలి. రాష్ట్రపతి అవార్డు అన్నప్పుడు మనకు గవర్నర్ అవార్డు రావచ్చు, ముఖ్యమంత్రి అవార్డు అన్న రావచ్చు. మనము జిల్లా కలెక్టర్ అవార్డే పెట్టుకుంటే మనకు లోకల్ అవార్డు కూడా రాదు. ఇంకొకటి, మనం అవార్డుల కోసము రివార్డుల కోసం ఎప్పుడు పనిచేయదు. మన వర్క్ మనం చేసుకుంటూ పోతుంటే ఖచ్చితంగా మనకు గుర్తింపు అనేది వస్తుంది, గౌరవం అనేది వస్తుంది. అదేవిధంగా ఒక చిన్న విషయం, ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని శాఖలలో కూడా ఎవరైతే సోషల్ సర్వీస్ చేస్తున్నారో వాళ్ళకు జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ కమిటీ ఆధ్వర్యంలో ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కావచ్చు, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా కావచ్చు, కన్సూమర్ యాక్ట్ ద్వారా కావచ్చు, మైనార్టీ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎస్సీ విజిలెన్స్ కమిటీ కావచ్చు, ఈ అన్ని కమిటీలలో మనం గౌరవప్రదంగా నామినేట్ చేయడానికి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అర్హులు. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. దానికి సంబంధించిన ప్రొసీజర్ నేను మునీర్ సార్ కూడా ఇస్తాను. ఎందుకంటే నేను కూడా కలెక్టర్ కమిటీలలో మెంబర్గా ఉన్నాను. అంటే మనం ఏంటంటే సర్వీస్ చేసేటోళ్ళము మనం కమర్షియల్ ఆలోచన చేయము. ఎవరైతే వ్యాపారం చేస్తారో 1,00,000 రూపాయలు పెట్టుబడి వస్తే 2 లక్షలు 3 లక్షలు లాభం రావాలని చూస్తారు. మనం సర్వీస్ చేసుకుంటే పోతున్నాం కాబట్టి కనీసం మనకు గౌరవప్రదమైన కుర్చీ, ఒక మంచి గ్రీన్ పెన్ను, అవన్నీ అవకాశాలు మనకు ఉన్నాయి. దాంట్లో గురించి తెలుసుకొని సర్వీస్ ఎంత బాగా చేస్తే అంత బాగుంటుంది. దయచేసి జనయత్రి ఫౌండేషన్ ప్లాట్ఫామ్ కవులు, కళాకారులు, రచయితలు, సామాజిక సేవకులు అందరినీ కలుపుకొని ఒక ప్లాట్ఫామ్ అనేది ఉంది. కాబట్టి దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ నా వంతు సహాయ సహకారాలు నేను ఎల్లప్పుడూ కూడా మీ ఎంబడి ఉంటానని, మీ అందరికంటే నేను చిన్నాన్ని, మీ యొక్క ఆశీర్వాదాలు, ఆశీస్సులు, సపోర్ట్ నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. శుభదినం. థ్యాంక్ యూ వెరీ మచ్.